పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకొని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. సార్, స్థానిక సంస్థలు రాబోయే రోజుల్లో మరి కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా వాటికి ఇప్పటివరకు రాష్ట్రంలో సర్దుబాట్లు ఏమన్నా జరిగింది? ఈ రోజు వరకు అటువంటి ఆలోచన ఇంకా రాలేదండి. ఎందుకంటే మొన్ననే మా మొదటి ఎన్డీఏ సమావేశం జరిగింది. 3 పార్టీలని సమన్వయపరచుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సర్దిద్దుకోవాలి. నాయకత్వాన్ని పెంచే విధంగా పర్టికులర్గా యువతకు, మహిళలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తగా గౌరవం వచ్చే విధంగా 100కి 100% పార్టీలు బాధ్యత అది నిలబెట్టుకోవాలి. వాళ్ళకి ఆ విధమైన భరోసా కూడా కల్పించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ప్రొఫెషనల్ విధానంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన మన కార్యకర్తల, నాయకుల్ని గుర్తించి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటున్నాం, సమన్వయపరుచుకుంటూ ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ సమన్వయపరుచుకున్న తర్వాత ఆ వివరాలు బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సీట్లు ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం, సెలక్షన్ ఎట్లా ఉంటుందని దానిపైన మేము చర్చించుకుంటాం.